నగదు మార్పిడిపై దృష్టి పెట్టిన ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ లో జరిగిన లావాదేవీలపైన దృష్టి పెట్టింది. ఓ క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో 7 కోట్ల నగదును గుర్తించిన ఐటీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో ఎంత మొత్తాన్ని ఐటీ అధికారులు గుర్తించారు? అసలు అతను ఎవరు? హైదరాబాద్ లోని ఎస్బీహెచ్ బ్రాంచ్ లో 7 కోట్ల రూపాయలు ఒక క్యాబ్ డ్రైవర్ డిపాజిట్ చేయడంపై కలకలం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి ఐడీతో పాటు ఈడీ అధికారులు ప్రస్తుతానికి క్యాబ్ డ్రైవర్ ని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి గరీబ్ యోజన కళ్యాణ్ గరీబ్ యోజన కింద తాను ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి సదరు క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు. అయితే క్యాబ్ డ్రైవర్ సంబంధించి పూర్తిగా అతను అదుపు తీసుకుని అతని అకౌంట్ పరిశీలించినప్పుడు గత 5 ఏళ్ల కాలం నుంచి కూడా క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ఒక్కసారిగా 7 కోట్ల రూపాయలు ఒక్కసారిగా అతను డిపాజిట్ చేయడం కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ 7 కోట్ల రూపాయలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న దాని మీద అధికారులు ప్రశ్నించినప్పుడు తాను పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్నాను, అది ఆ బంగారం అమ్మినప్పుడు తనకు 7 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. అయితే దీన్ని బ్లాక్ గా ఉన్న డబ్బును మొత్తం వైట్ గా చేసుకోవడానికి తనకు అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద తాను 3.5 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్నాడు. అయితే దీనిపైన ఐటీ అధికారులకు అనుమానం రావడంతో అతను ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. అయితే ఏదైతే 7 కోట్ల రూపాయలు డిపాజిట్ అయిన కొన్ని గంటల్లోనే తిరిగి ఆ డబ్బు ఇద్దరు బులియన్ మార్కెట్ బంగారు వర్తకుల అకౌంట్ లోకి ఆ డబ్బు చేరిపోవడం జరిగింది. అయితే దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తూ ప్రస్తుతానికి ఐటీ అధికారులు ఇద్దరు బంగారు వర్తకులతో పాటు అటు క్యాబ్ డ్రైవర్ ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. అయితే 7 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని మీద ప్రధానంగా ఆరాధిస్తున్నారు. దీనిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. రైట్ రమేష్, థ్యాంక్ యూ.